సౌందర్యలహరి 21వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం హ్రీం. ఫలితం సకలజన వశీకరణ కోసం. శ్రీమాత్రే నమః. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. ఈ శ్లోకంలో అమ్మవారిని కేవలం ఒక దేవతగా కాకుండా మనలోని పరాశక్తి కుండలిని శక్తిగా వర్ణిస్తున్నారు. తటిల్లేఖ తన్వీం అంటే అమ్మవారి శక్తి మెరుపు తీగలా అత్యంత సూక్ష్మంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. కంటికి కనిపించే సాధారణ వెలుగు కాదు, ధ్యానంలో అనుభూతి చెందే దివ్య చైతన్యానికి ఇది సంకేతం. తపన శశి వైశ్వానరమయీం. ఇక్కడ తపనుడు అంటే సూర్యుడు, శశి చంద్రుడు, వైశ్వానరుడు అంటే అగ్ని. అమ్మవారిలో సూర్యుని తేజస్సు, చంద్రుని శాంతి, అగ్ని యొక్క శక్తి ఈ మూడు సమన్వయమై ఉన్నాయని చెబుతుంది. 6 చక్రాలకు పైన షణ్ణామప్యుపరి కమలానాం అంటే మనలోని 6 ప్రధాన చక్రాలను అధిగమించి ఉన్న శక్తి. సాధారణంగా చెప్పే 6 చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. వీటన్నింటినీ అధిగమించి సహస్రార పద్మంలో అమ్మవారి పరమశక్తి ప్రకాశిస్తూ ఉందని ఈ శ్లోకం సూచిస్తుంది. మహాపద్మాటవ్యాం. మహాపద్మం అంటే సహస్రార పద్మం. దానిని ఒక అద్భుతమైన పద్మవనంలా ఊహించారు. అంటే సాధకుడు తన మనస్సును బయట విషయాల నుంచి వెనక్కి తీసుకొని అంతర్ముఖంగా ధ్యానం చేస్తూ ఉన్నతమైన చైతన్యాన్ని చేరుకుంటాడు. హృదితమల మాయేన మనసా. ఇది చాలా ముఖ్యమైన పదబంధం. మలము అంటే మనస్సులోని అజ్ఞానం, అహంకారం, కోరికలు, అసూయ, ద్వేషం వంటి మలినతలు. మాయా అంటే మన నిజమైన స్వరూపాన్ని మరచిపోయి అజ్ఞాన స్థితి. అలాంటి మలినతలు తొలగిపోయి పవిత్రమైన ప్రకాశవంతమైన మనస్సుతో అమ్మవారిని ధ్యానించినప్పుడు ఆమె అనుభూతి కలుగుతుందని చెబుతోంది. పరమాహ్లాదలహరీం. ఇది శ్లోకంలోని అత్యంత అందమైన పదం. పరమ ప్లస్ ఆహ్లాద ప్లస్ లహరి ఈజ్ఈక్వల్ పరమమైన ఆనందపు అలలు. అమ్మవారి దివ్య స్వరూపాన్ని అంతరంగంలో దర్శించిన మహాత్ములకు కలిగేది సాధారణ సంతోషం కాదు, అది అంతరంగం నిండిపోయే పరమానందం. ఒక్క వాక్యంలో 21వ శ్లోకం గురించి చెప్పాలంటే, నిర్మలమైన మనస్సుతో అంతర్ముఖంగా అమ్మవారి పరాశక్తిని ధ్యానించిన సాధకుడు 6 చక్రాలను అధిగమించి సహస్రారంలో ఆమె దివ్యస్వరూపాన్ని అనుభవించి పరమానందాన్ని పొందుతాడు. ఓం శ్రీ మాత్రే నమః.